ఫ్రెండ్స్, ఆ పరమశివుడిని త్రిలోకాలకు అధిపతి అని, ఆయనని ఆదిదేవుడు అని కూడా అంటారు. సమస్త సృష్టికి ఆది మరియు అంతం శివుడే. మరి అలాంటి శివుడి జననం రహస్యం మీకు తెలుసా? అలాగే శివుడి తల్లి ఎవరు? ఆయన తండ్రి పేరేమిటి? శివుడికి ఎవరు శిక్షణ ఇచ్చారు? అలాగే శివుడు గురువుగా ఎవరికి శిక్షణ ఇచ్చాడు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభూ అని అంటారు. అంటే శివుడి యొక్క జననం స్వయంగా జరిగింది. అంటే శివుడికి తల్లిదండ్రులు లేరు అని అర్థం. అందుకే శివుడు పంచభూతాలను శాసించగలడు. తద్వారా శివుడికి చావు లేదు అని, ఆయన అమరుడు అని కూడా అంటారు. ఇవే కాకుండా శివుడి జననం గురించి ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. ఒకానొక సమయంలో బ్రహ్మ మరియు విష్ణువులకు ఈ విశ్వంలో ఎవరు గొప్ప అనే ప్రస్తావన వస్తుంది. దానిపై ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా వారి మధ్యలో ఒక స్తంభం లాంటి వెలుగు ప్రత్యక్షమవుతుంది. ఈ స్తంభం యొక్క మొదలు పైభాగం ముందుగా ఎవరు కనిపెడతారో వారే గొప్ప అని ఆ స్తంభం నుంచి వినిపిస్తుంది. వెంటనే బ్రహ్మ పక్షి రూపం దాల్చి స్తంభం యొక్క పైభాగం కోసం బయలుదేరతాడు. విష్ణువు వరాహ అవతారంలో స్తంభం యొక్క పైభాగం కనిపెట్టడానికి బయలుదేరతాడు. అలా చాలాసేపు వెతికిన తరువాత బ్రహ్మ విష్ణువులకు ఎవరికీ కూడా ఆ స్తంభం యొక్క పైభాగం కనిపించదు. శివుడు స్తంభ రూపం నుంచి తన అసలైన రూపంలోకి మారిపోతాడు. అది చూసిన బ్రహ్మ విష్ణువులకు ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైన వాడు ఆ శంకరుడే అనే విషయం అర్థమవుతుంది. శివుడిని మించే శక్తి కూడా లేదని వారికి తెలుస్తుంది. శంకరుడికి సంబంధించిన ఒక ప్రసిద్ధ విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడు. ఈ స్టోరీ ప్రజల మధ్యలో చాలా ప్రసిద్ధి చెందింది. ఒకవేళ ఈ కథ కనుక నిజమైతే శివుడు బ్రహ్మకు కొడుకు ఎలా అయ్యాడు, అసలు బ్రహ్మ శివుడికి తండ్రిగా ఎలా మారాడు, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ప్రశ్నలకు సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ కూడా ఉంది. భూమి, ఆకాశం అలాగే ఈ విశ్వం మొత్తం నీటితో మునిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో విష్ణువు మాత్రమే నీటి మీద తేలియాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత విష్ణువు నాభి నుంచి ఒక కమలం ఉద్భవించింది. దానిలో బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ విష్ణువులు ఇరువురు ఈ విశ్వం గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మ ఆ మహాదేవుని గుర్తుపట్టలేదు. అప్పుడు శివుడు అక్కడ నుండి మాయమైపోతాడు. ఇదంతా చూస్తున్న విష్ణువు బ్రహ్మకి దివ్యదృష్టి ప్రసాదించి శివుని గురించి గుర్తు చేస్తాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పును గ్రహించి శివుని క్షమింపమని అడుగుతాడు. అలాగే తనకు పుత్రుని రూపంలో జన్మించమని శివుడిని అడగగా అప్పుడు శివుడు బ్రహ్మదేవుడు కోరిన కోరికను అంగీకరించి ఆశీర్వదించాడు. తద్వారా బ్రహ్మదేవుడు ఆ సృష్టిని సృష్టించే సమయంలో ఒక పిల్లవాడు అవసరం అయ్యాడు. అప్పుడు బ్రహ్మకి శివుడు తనకు ఆశీర్వదించి వరం ఇచ్చినది గుర్తుకు వస్తుంది. వెంటనే శివుని కోసం బ్రహ్మదేవుడు తపస్సు చేసి కొంతకాలానికి శివుడు బ్రహ్మకు బాలుని రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఆ బాలుడు బ్రహ్మ ముందు నిలుచుని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాలుడిని ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా అప్పుడు ఆ బాలుడు దానికి సమాధానంగా తనకు ఎటువంటి పేరు లేదు అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాలునికి రుద్ర అని పేరు పెట్టాడు. రుద్ర అంటే ఏడుస్తూ ఉన్నవాడు అని అర్థం. ఆ పేరు పెట్టిన తర్వాత కూడా ఆ బాలుడు ఏడుపు ఆపలేదు. దానితో అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాలుడికి ఇంకో పేరు పెట్టాడు. అయినా సరే ఏడుస్తూనే ఉన్నాడు. ఏదో విధంగా బాలుడి ఏడుపు ఆపాలని బ్రహ్మదేవుడు శివుడికి 108 పేర్లు పెట్టాడు. రుద్ర, సర్వ, భవ, ఉగ్ర, ఈశ మరియు మహాదేవ లాంటి 108 పేర్లు పెట్టాడు. ఇవే ఈ 108 నామాలు. శివపురాణం ప్రకారం ఈ పేర్లు అన్నీ కూడా భూమి మీద వ్రాయడం జరిగింది. దీని తర్వాత శ్రీ దేవి భాగవతం గురించి మాట్లాడుకుందాం. ఈ పురాణంలో మహాదేవుని తల్లిదండ్రుల గురించి చెప్పారు. శ్రీదేవి భాగవతం ప్రకారం ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మదేవునితో సృష్టి నిర్మాణం ఎలా జరిగింది, అలాగే మీ త్రిమూర్తుల యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడగగా అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బ్రహ్మ ఏం చెప్పాడంటే దుర్గాదేవి నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పుట్టారని చెప్పాడు. ఆ దుర్గాదేవి మా ముగ్గురికి తల్లి అవుతుందని, అలాగే కాల సదాశివుడు మా తండ్రి అని కూడా చెప్పాడు. దేవి భాగవతంలో బ్రహ్మ విష్ణువులకు మధ్య జరిగిన ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. దేవి భాగవతం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువుకి గొడవ జరిగింది. గొడవలో భాగంగా బ్రహ్మ ఈ సృష్టిని నేనే తయారు చేశాను అని అన్నాడు. దానితో సమాధానంగా విష్ణువు నీకు నేనే తండ్రిని, ఎందుకంటే నా నాభి నుంచి నువ్వు జన్మించావు కాబట్టి అన్నాడు. అలా వీళ్ళిద్దరూ మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఈ విషయాన్ని గమనించిన సదాశివుడు అక్కడికి వచ్చి పుత్రులారా, నేను మీకు విశ్వాన్ని సృష్టించడం, పోషించడం లాంటి 2 పనులను అప్పగించాను. అలాగే శంకరునికి సంహరణం లాంటి పనులు అప్పగించాను. సదాశివుడు ఇంకా మాట్లాడుతూ నాకు 5 ముఖాలు ఉన్నాయి. ఈ 5 ముఖాల నుండి ఓంకారం తయారయ్యింది. ఈ ఓంకారం మనం శివుడి మూల మంత్రంగా చెబుతాం.
సదాశివుడు చెప్పినది విన్న తర్వాత శివుడి కంటే ఈ బ్రహ్మాండంలో ఎవరు శక్తివంతులు కారన్న విషయం బ్రహ్మ విష్ణువులకు అర్థమైంది. దానితో శివుడికి ప్రణామాలు చేశారు. ఇప్పటి వరకు మనం శివుడి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. శివుడు ఎవరి వద్ద శిక్షణ పొందాడు, శివుడికి గురువు ఎవరు తెలుసుకుందాం. శివుడు ఈ సృష్టికి గురువుగా చెప్పుకుంటాం. శివుడు 7 శిష్యులకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. వారే సప్త ఋషులు. శివుడు ఆ సప్త ఋషులకు గురువు. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీ అందరికీ నచ్చిందని భావిస్తూ అలాగే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.